నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యువకర్తి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే ఇంకా డైలీ మనం చేసే వర్కేనండి. ఇంక ఈరోజు అయితే నేను కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను. అది ఏంటంటే ఇంట్లో కావాల్సిన పౌడర్స్ అనమాట. అంటే కారపొడి కానీ ఈవెన్ సాంబార్ పొడి ఇలా రసం పౌడర్ ఇవైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంక సో పిల్లలు వెళ్ళిపోయిన కాడి నుంచి మనం అయితే ఫ్రీగానే ఉంటాం కాదు. ఇలా ఇంట్లోకి కావాల్సినవి చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మనం కూడా అప్పటికప్పుడు వెతుక్కోకుండా ఈ రసం పౌడర్ అయినా సాంబార్ పౌడర్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ కారపొడి అయితే తెలిసిందే కదా. ఇంకా మనం డైలీ మార్నింగ్ ఒక ముద్దలో వేసుకుని నెయ్యి వేసుకుని తినడం వల్ల చాలా మంచిది అండ్ చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ చూసారు కదా, ఫస్ట్ దానికోసం అయితే ముందు నేనైతే కారపొడికి అయితే సిద్ధం చేసేసుకున్నానండి. చూసారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఫస్ట్ దీనికోసం అయితే నేను కరివేపాకు, ధనియాలు ఇంకా అలానే ఎండుమిర్చి కూడా ఎండలో పెట్టుకున్నానండి. దానివల్ల ఏంటంటే వాటిలో ఏమన్నా తేమగా ఉన్నా మెత్తగా ఉన్నా కానీ కొంచెం డ్రై అవ్వడం వల్ల బాగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ అయితే కారపొడికి సిద్ధం చేసేసుకున్నాను. అది తీసి పక్కన పెట్టేసుకున్నానండి చల్లారుతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే రసం పౌడర్కి అనమాట. వీటిని అయితే నేను డ్రైగా అంటే ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ అనమాట. సో మనం ఇవన్నీ ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు మనం బయట నుంచి తెచ్చే పని ఉండదు. ఇంక ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. మనం కూడా ఈజీగా తినొచ్చు. అండ్ బయట తెచ్చే సాంబార్ పౌడర్ మీద మనకు అంత నమ్మకం ఉండదు కదండి. ఎందుకంటే అవి చాలా ఘాటుగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి. అవంతా మనం తినలేం. మనకి కలర్ ఏమి అనిపించకపోయినా కానీ ఇంట్లో చేసుకునే సేఫ్ అనమాట. ఏమంటారు? సో అందుకే ఇవాళ నేను ఇవన్నీ చేయడానికైతే పూనుకున్నాను అండ్ చేసేసాను. 3 కూడా ఒకే రోజులో అయిపోయినాయండి. చూసారు కదా, నాకు కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉందనమాట. ఇంకా అందుకే వెంటనే చేసేయాలనిపించింది. ఇంకా అంతే నేను చేసేసాను. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా వీటి టేస్ట్ ఎలా ఉందైతే కారపొడి అయితే మాత్రం సూపర్ అండి. లాస్ట్ టైం అయితే ఇంకా అవిసె గింజలతో చేశాను కదా, ఈసారి ఇంకా అవిసె గింజలు వేయకుండా చేశాను. కారపొడి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా రసం పౌడర్ కూడా చాలా బాగుందండి. నేను ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తాను. పిల్లలకైనా మనకైనా జలుబు చేసినప్పుడు ఇలా రసం పౌడర్ వేసుకుని రసం కాచుకుని తినడం వల్ల పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు అంటే జ్వరం గట్టు వచ్చినప్పుడు కూడా ఇలా రసం పెట్టి ఆ రైస్ పెట్టడం వల్ల పిల్లలు కూడా త్వరగా కోలుకుంటారు, బాగుంటుంది అనమాట. జలుబుకి అయితే ది బెస్ట్ మెడిసిన్ అండి రసం. అంటే రసం వేసి తాగడం వల్ల లేకపోతే తిన్నా కానీ అందులో మిరియాలు ఇంకా అలాగే ధనియాలు మెంతులు ఉండడం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది. ఫ్రీ కూడా అవుతుంది అనమాట, త్వరగా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాంబార్ పౌడర్ తెలిసిందే కదా. మనం సాంబార్ చేసామంటే సాంబార్ పౌడర్ ఉంటే ఆ టేస్టే వేరే, అసలు చాలా బాగుంటుంది. సో అందుకే నేను అన్నీ కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇంకా తర్వాత 1 బై 1 నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. 3 పౌడర్స్ కూడా మిక్సీ పట్టేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, అందులో అయితే స్టోర్ చేసేసుకున్నాను. మనకి ఇవి ఏంటంటే గాలి చొరబడిన ప్లేస్లో అంటే మా బాక్స్లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి అనమాట. సో చూసారు కదా, మనం అయినా ఎక్కువ నేను ఎండలో పెట్టాను, అలాగే ఫ్రై చేశాను కదా, ఎక్కువ అయితే పాడవ్వండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. ఏమంటారు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.